వెజిటబుల్ బిర్యానీ చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూరగాయలు టమాటాలు, ఉడకబెట్టిన బఠానీలు, బంగాళదుంప, క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు, అలాగే స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ కూడా రెడీగా పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం వేరుశనగ ఆయిల్ వేసుకుని దాంట్లో స్పైసెస్ అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి వేసేస్తున్నాం. వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేగిన తర్వాత కొంచెం కారం, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి కవర్ చేస్తాం. వేడి వెజిటబుల్ బిర్యానీ రెడీ.